వెల్కమ్ టు మనా న్యూస్. నేను మీ యాంకర్ చందు. శుక్రవారం 21 జూన్ 2024 మనా న్యూస్ ముఖ్యాంశాలు. ఆంధ్రుల కలల సౌధం అమరావతిపై చంద్రబాబు మాస్టర్ ప్లాన్. ఎక్కడి నుండి ప్రారంభించాలి, ఎలా మొదలు పెట్టాలి, ప్రణాళికలు ఎలా ఉండాలి, పునర్వైభవాన్ని సాధించేందుకు ఉన్న అవకాశాలు ఏమిటి, రాజధాని నిర్మాణం పూర్తి చేయాలంటే తక్షణం చేపట్టాల్సిన చర్యలు ఏంటి అనే దాని మీద కసరత్తు స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. నేటి నుండి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు. ఏపీలో ఎన్నికల హడావిడి ముగిసింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాంతో నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రోటెం స్పీకర్గా టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీలో టీడీపీ గెలుపుపై మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 16 ఎంపీ స్థానాలను సాధించిన టీడీపీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగిందన్నారు. తెలంగాణలో 16 ఎంపీ సీట్లతో ఏం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేశారు. భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం. కేంద్ర మంత్రి బండి సంజయ్. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు. తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. ఆ ఒక్కరోజు సేవలు రద్దు. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ జారీ చేసింది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో మలయప్ప స్వామికి ఏటా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేలా 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేకాలు నిర్వహిస్తారు. దీనిని అవిద్యాయక అభిషేకం అని అంటారు. జూన్ 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 3 రోజులు ఈ అభిషేకాలు జరగనున్నాయి. ప్రమాణ స్వీకారోత్సవ శుభాకాంక్షలు. నిబద్ధత, నిజాయితీకి నిలువుటద్దం, విశ్వాసానికి స్నేహానికి మారుపేరు, అభివృద్ధి, ప్రజాసేవలకు అంకితమైన ఆత్మీయులు, శ్రేయభిలాషులు డాక్టర్ విఎం థామస్ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన సోమేంద్రపురం యూత్, వెదురుకుప్ప మండలం, గంగాధర నెల్లూరు, చిత్తూరు జిల్లా. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణ స్వీకారంపై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు. అంధకారంలో హసన్పల్లి గ్రామం, పట్టించుకోని గ్రామ పంచాయతీ అధికారులు. మనా న్యూస్ తెలంగాణ. కామారెడ్డి జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరివేసుకుని ఓ వృద్ధుడు మృతి. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందే. పంచాయతీలలో అక్రమాలు జరిగితే చూస్తూ ఊరుకోం. పినపాక డిఎల్పిఓ సుధీర్ కుమార్. నియోజకవర్గ పరిధిలో అక్రమ లేఅవుట్ల విషయంలో విచారణ చేపట్టాలి. నియోజకవర్గ పరిధిలో అక్రమ లేఅవుట్ విషయంలో విచారణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతాకుమారికి వినతి పత్రం అందజేసిన శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి. కామారెడ్డి డిస్టిక్. ధరణి సీఎం ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి. ధరణి సీఎం ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి సత్వరమే పరిష్కరించవలసిందిగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆర్డీఓలు తహసీల్దార్లను ఆదేశించారు. ఆదిలాబాద్ తలమడుగు ఇరుకు కలువట్టులతో రైతులకు ఇబ్బందులు. బీజేవైఎం మండల అధ్యక్షులు దాదాచి కిరణ్ వృద్ధులకు పండ్ల పంపిణీ. తల్లిదండ్రులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. టెక్మాల్. మనా న్యూస్ రంగారెడ్డి డిస్టిక్. కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం. అక్రమ నిర్మాణాలను అరికట్టాలంటూ డీజీపీకి వినతి. ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలి. కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్. షాద్నగర్ హక్కుల కోసం మరో ఉద్యమానికి సిద్ధం భుజంగారెడ్డి. సిసి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన మేయర్ పారిజాత. జీహెచ్ఎంసీ అధికారులతో ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షా సమావేశం. మియాపూర్ స్టాలిన్ నగర్ లో ఉద్రిక్తత. శేరింగంపల్లి మియాపూర్లో కొనసాగుతున్న మౌన పోరాటం. గత 10 రోజుల నుండి మియాపూర్లో ఇళ్ల స్థలాల
కోసం పోరాటం చేసిన మహిళలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యలను చెప్పుకుందామని వెళితే సీఎం కలవకపోవడంతో మళ్ళీ నిన్న మౌన పోరాటం చేస్తున్న మహిళలు వెంటనే ప్రభుత్వం సహకరించి మాకిస్తామన్న ఇల్లు ఇచ్చే వరకు పోరాటం సాగిస్తామని అంటున్నారు. మన న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం రిపోర్టర్పై కొడవలితో దాడి, తీవ్ర గాయాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనబాక మండలంలో ఒక ప్రముఖ పత్రికకు రిపోర్టర్గా విధులు నిర్వహిస్తున్న విజయ్ పైన మంగంపేట మండలం రామచంద్రపేటలో కొడవలితో కొందరు దాడి చేశారు. ఎందుకు దాడి చేశారు అనే విషయం తెలియవలసి ఉంది. తీవ్ర గాయాలు అయిన విజయ్ను మెరుగైన వైద్యం కోసం మనుగురు 100 పడకల ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇటీవల ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో విజయ్ కోమలి రెస్టారెంట్ ను ప్రారంభించారు. సైబర్ క్రైమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. హెడ్ కానిస్టేబుల్ మల్సూర్. డిజిటల్ లావాదేవీల వల్ల సైబర్ క్రైమ్స్ ఎక్కువయ్యాయి. పెనబాక వర్షాలు కురవాలని బోనాలు ఎత్తిన మహిళలు. కనకంగూడిలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభం. మహిళలు కుట్టు మిషన్ శిక్షణతో నైపుణ్యం పొందాలి. దానదర్శ ట్రస్ట్ చైర్మన్ గంటా రాధా. సెక్యూరిటీ గార్డ్ సమస్యలను తీర్చాలన్న సామాజిక కార్యకర్త కర్ణ రవి. నిధులు దుర్వినియోగ అభియోగం మేరకు విచారణ చేపట్టిన డిఎల్పిఓ. జానంపేట పంచాయతీలో 8 అంశాలపైన విచారణ. మాజీ సర్పంచ్ ఫిర్యాదుదారుల నుండి వాగ్మూలం. ఏడూళ్ల బయ్యారం డ్రైనేజీ వ్యవస్థ పరిశీలన. డిఎల్పిఓ వెంట పెనబాక ఎంపీఓ వెంకటేశ్వరరావు. నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ. పెనబాక. మన న్యూస్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అధికారులు పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పవన్ తో భేటీ అయిన ఆనం పొంగూరు నారాయణ. పలు అంశాలపై సుదీర్ఘ చర్చ. మంత్రి పొంగూరు నారాయణ విద్యా సంస్థల జిఎం విజయభాస్కర్ రెడ్డి. తొలిసారిగా డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ కు అభినందనలు. టెక్స్ట్ బుక్స్ గోడౌన్ ను తనిఖీ చేసిన డిఈఓ. అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన అబ్దుల్ అజీజ్. అగ్ని ప్రమాద బాధితులను అబ్దుల్ అజీజ్ పరామర్శ. మంత్రి నారాయణ సొంత నిధుల నుంచి తక్షణ సాయం అందజేత. ప్రమాదానికి గురైన ఇళ్లకు 10,000 చొప్పున, మృతి చెందిన నాగలక్ష్మి కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం. మన న్యూస్ చిత్తూరు ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏపీ డిబి సుబ్రహ్మణ్యం. తవనపల్లి 21న అరగోడ శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పౌర్ణమి వేడుకలు. తవనంపల్లి పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్ల సమీక్షా సమావేశం. బడియుడి పిల్లలు బడిలోనే ఉండాలి. బడియుడి పిల్లలు బడిలోనే ఉండాలని తయ్యూరు పంచాయతీ కార్యదర్శి జోష్న అన్నారు. ఎస్బీఐ ఏటీఎం మూత. అవస్థల్లో మామిడికాయ వ్యాపారస్తులు. ఈ ఎస్బీఐ ఏటీఎం వారంలో 2 రోజులు కూడా పనిచేయదా? పోతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని ఎస్బీఐ ఏటీఎం వారంలో 2 రోజులు కూడా పనిచేయకపోవడం బాధాకరంగా ఉందని గురువారం బంగారుపాలెం ఏటీఎంకు వచ్చిన ఖాతాదారులు వాపోతున్నారు. మన న్యూస్ తిరుపతి నగిరి ఎమ్మెల్యే భానుప్రకాష్ కు ఘన సన్మానం. ప్రైవేట్ స్కూల్లో అధిక ఫీజులతో నిర్వహిస్తున్నారని అధికారులకు వినతి పత్రం. గూడూరు నాయుడుపేట తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాలను పటిష్టంగా అమలు చేస్తున్న నాయుడుపేట పట్టణ సిఐ శ్రీనివాసరెడ్డి. ఋతుపవనాల సన్నద్ధతపై టిటిడి ఈఓ సమీక్ష. తిరుపతి ఘనంగా బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు. నగరంలోని పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన నవీన్ అభిమానులు. ప్రజలకు చేరువగా ఉండే శాఖ రెవెన్యూ శాఖ.
సంతృప్తి స్థాయిలో ప్రజల సమస్యలపై రెవెన్యూ సిబ్బంది పరిష్కారం చూపాలి. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. రెవెన్యూ శాఖ తల్లి లాంటిది. జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్. మన న్యూస్ నెల్లూరు. అగ్ని ప్రమాదంపై మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి. బాధితుల్ని అన్ని విధాలా ఆదుకుంటాం. తక్షణ సాయం కింద సొంత నిధులు ప్రతి ఇంటికి 15,000, మృతి చెందిన దివ్యాంగురాలకి 50,000. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ. పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రి కిట్లు పంపిణీ. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆనం రామనారాయణ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేసిన దేవాదాయ శాఖ అధికారులు, ప్రముఖులు, నెల్లూరు జిల్లా నుంచి ప్రత్యేకంగా విచ్చేసి మంత్రికి అభినందనలు తెలియజేసిన జ్ఞాతులు, అభిమానులు, కుటుంబ సభ్యులు. ప్రమాణ స్వీకార మహోత్సవము గూడూరు నియోజకవర్గ ప్రజల అండదండలతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకుల కృషితో జరిగిన ఎన్నికల్లో మంచి మెజారిటీ విజయం సాధించి రెండవసారి గూడూరు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చే శుభవేళ పాసం సునీల్ కుమార్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు. మన న్యూస్ కాకినాడ. ఖరీఫ్ సీజన్ 2024 కు సమగ్రమైన కార్యాచరణ. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల సామగ్రి చోరీ. రెండింటి విలువ మొత్తం 4,80,000 రూపాయలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని మర్యాద పూర్వకంగా కలిసిన ప్రతిపాడు ఎమ్మెల్యే. త్రాగునీరు లేక అల్లాడుతున్న గిరిజన ప్రజలు. గిరిజనపురానికి తక్షణమే తాగునీటి సౌకర్యాలు కల్పించాలి. ఏపీ ఆర్సీఎస్ జిల్లా అధ్యక్షులు రాజాబాబు. వివాదాస్పందానికి మారుపేరుగా మారిన రమ్య హాస్పిటల్. కాకినాడ జిల్లా కేంద్రమైన సిటీ గాంధీనగర్ రమ్య హాస్పిటల్లో వివాదాస్పదానికి మారుపేరుగా మారిన రమ్య హాస్పిటల్. ఒకటి కాదు, రెండు కాదు, ఇలా గత 5 సంవత్సరాలుగా ఇదే నిర్లక్ష్యంతో నడుస్తున్న రమ్య హాస్పిటల్. జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ కు చిత్రం బహుకరణ. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ను కలిసిన R&B అధికారులు. మన సినిమా తెలుగు సినిమా ముచ్చట్లు. కల్కి విడుదలకు ముందే అభిమానులకు గుడ్ న్యూస్. నా ఫస్ట్ క్రష్ అతనే, అది ఎప్పటికీ మర్చిపోను. రేమాసెన్ క్రేజీ కామెంట్స్. అభిమానిని చంపి భార్య ప్లాట్ లో పూజలు. దర్శన్ కేసులో రోజుకో సంచలనం. మీర్జాపూర్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది. గజనీలో నటించడం చెత్త నిర్ణయం నయనతార. ఇది ఈనాటి ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్, షేర్.